నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణ బాల లార్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన భారత్ ఇంగ్లాండ్ల మూడో వన్డేలో ఓటమి పాలైన భారత్ ఈ సిరీస్ను చేజార్చుకుంది. కాగా ఈ మ్యాచ్లో భారత జట్టుకు చెందిన ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్టేడియంలోకి అడుగుపెట్టిన వెంటనే చరిత్ర సృష్టించారు. రోహిత్ విరాట్ జోడీ భారత క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి 400 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన తొలి భారత జోడీగా నిలిచారు. లార్డ్స్ వేదికగా జరిగిన వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున తమ 400 అంతర్జాతీయ మ్యాచ్ను పూర్తి చేసుకున్నారు. ఇంతకుముందు ఏ భారత జోడీ కూడా కలిసి ఇన్ని మ్యాచ్లు ఆడలేదు. భారత్ తరఫున కలిసి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రికార్డు ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోడీ పేరిట ఉంది. కలిసి 391 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్లను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అధిగమించారు. మరోవైపు రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ కలిసి 369 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. ప్రపంచ క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన జోడీగా శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర, మహేల జయవర్ధనే రికార్డు సృష్టించారు. సంగక్కర, జయవర్ధనే కలిసి 550 మ్యాచ్లు ఆడారు. 426 మ్యాచ్లతో మహేల జయవర్ధనే, తిలక రత్నే, దిల్షాన్ రెండో స్థానంలో ఉన్నారు. రోహిత్ శర్మ 2007లో భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయగా విరాట్ కోహ్లీ 2008లో అరంగేట్రం చేశాడు. వీరు గత 18 ఏళ్లుగా కలిసి ఆడుతూ తమ అద్భుతమైన బ్యాటింగ్తో జట్టును ఎన్నో చారిత్రాత్మక విజయాల వైపు నడిపించారు. వీరిద్దరూ కలిసి భారత్ 2 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని, ఒకసారి టీ20 ప్రపంచ కప్ను గెలవడంలో కీలక పాత్ర పోషించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇద్దరు టెస్ట్, టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం వీళ్ళు భారత్ తరఫున కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు. వన్డే క్రికెట్లో కోహ్లీ, రోహిత్ వరుసగా భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో, మూడో స్థానాల్లో ఉన్నారు. విరాట్ 14,867 పరుగులు చేయగా రోహిత్ శర్మ 11,757 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు దిగ్గజాలు 2027 వన్డే ప్రపంచ కప్లో కలిసి ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.